ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. మళ్ళీ వచ్చేసానండి మీ ముందుకి మ్యాంగోతో ఒక మంచి డెజర్ట్ తీసుకుని. కొన్నాళ్ళు పచ్చి మామిడికాయలతో, కొన్నాళ్ళు పండు మామిడికాయలతో రెండు రకాలుగాను ఎంజాయ్ చేయగలిగే సీజన్ అండి ఇది. ఈ సమ్మర్ సీజన్లో మ్యాంగోతో ఒక మంచి డెజర్ట్ అండి. అది మ్యాంగో బ్రెడ్ పుడ్డింగ్. నోట్లో పెట్టుకోగానే అమృతల్లా కరిగిపోయినట్టు ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది ఇది. సమ్మర్ అనగానే పిల్లలు ఇంట్లోనే ఉంటారండి, హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ, అలాగే మ్యాంగో సీజన్ కూడా ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి మామిడి పండు మొక్కలు కోసిస్తూ ఉంటాం, జ్యూస్ ఇస్తూ ఉంటాం, రకరకాలుగా ఇస్తూ ఉంటాం మ్యాంగోని. ఒక్కసారి నా స్టైల్లో ఈ విధంగా చేసి వాళ్ళకి పెట్టండి, చాలా నచ్చేస్తుందండి. పిల్లలకైనా పెద్దలకైనా అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ మ్యాంగో బ్రెడ్ పుడ్డింగ్కి ఏమేం కావాలి, ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చూసేద్దాం రండి. ఈ మ్యాంగో బ్రెడ్ పుడ్డింగ్ చేయడం కోసం నేను ఇక్కడ 4 బంగినపల్లి కాయల దాకా తీసుకున్నానండి. బంగినపల్లి కాయలే తీసుకోవాలని ఏం లేదండి, స్వీట్గా ఉండే ఏ మ్యాంగో అయినా చూస్ చేసుకోవచ్చు. మామిడి పళ్ళు అన్నిటినీ కూడా శుభ్రంగా కడిగి పీల్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు ఇలాగే కావాలని ఏం రూల్ లేదండి, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. మొత్తం ఈ ముక్కలన్నీ మనం ఇప్పుడు మిక్సీ వేసేస్తాం కాబట్టి మామిడి పండు ముక్కలన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని తగినంత షుగర్ వేసుకుని కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 4 మామిడి పళ్ళకి కూడా 1/2 కప్ దాకా నేను షుగర్ని యాడ్ చేసుకున్నానండి. డిపెండ్స్ అపాన్ మామిడి పండు అండి. మామిడి పండు బాగా తీయగా ఉంటే అంత కూడా షుగర్ అవసరం లేదు. మామిడి పండు కనుక చప్పగా ఉంటే షుగర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాటర్ కూడా ఎక్కువేం పోసుకొని అవసరం లేదండి. 1/2 కప్ కన్నా తక్కువే వాటర్ పోసుకొని జస్ట్ మిక్సీ అవ్వడం కోసం మాత్రమేనండి. బాగా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం మామిడి పళ్ళు, కొంచెం షుగరు, కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసిన తర్వాత ప్యూరీ అంతా ఈ విధంగా రెడీ అయ్యి ఉందండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయిని పెట్టి మనం రెడీ చేసి ఉంచుకున్న మ్యాంగో ప్యూరీ మొత్తాన్ని వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ మ్యాంగో పల్పు ఉడికించేటప్పుడైనా కానీ షుగర్ని కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు ఏం ఉడికించిన అవసరం లేదండి. జస్ట్ ఒక 5 to 10 minutes కొంచెం కొత్త బాయిల్స్ వచ్చేటట్టు ఉడికించితే సరిపోతుంది. ఇలా ఉడికించిన మ్యాంగో మిశ్రమాన్ని మనం బ్రెడ్ పుడ్డింగ్పై వేయటం కోసం థిక్గా ఉంది అని అనిపిస్తే ఎక్కడైనా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకోవచ్చు. నేను మిక్సీ చేసిన మ్యాంగో పల్ప్ అంతా కొంచెం థిక్గా ఉంది అని అనిపించి నేను కొంచెం వాటర్ని యాడ్ చేశాను. వీడియోలో చూపిస్తున్నట్టు మ్యాంగో పల్ప్ అంతా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మ్యాంగో పల్ప్ అంతా 2 బాయిల్స్ వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం అంటే సుమారుగా ఒక 1/2 స్పూన్ దాకా మ్యాంగో ఎసెన్స్ని యాడ్ చేయవలసి ఉంటుంది. ఈ మ్యాంగో ఎసెన్స్ ఏ సూపర్ మార్కెట్లోనైనా ఈజీగా దొరుకుతుందండి. ఉడికించిన మ్యాంగో పల్పుని యాజ్ ఇట్ ఈస్గా కూడా వాడుకోవచ్చండి. కానీ మ్యాంగో ఎసెన్స్ వేయడం వల్ల టేస్ట్, ఫ్లేవరు, కలరు అన్నీ ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా 1/2 స్పూన్ కన్నా తక్కువ మోతాదులో మ్యాంగో ఎసెన్స్ని తీసుకుని ఉడుకుతున్న మ్యాంగో మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. మ్యాంగో ఎసెన్స్ ఎక్కువైనా చిరుచేదు వచ్చే అవకాశం ఉంటుందండి, కాబట్టి చూసుకుని మోతాదులో మాత్రమే కలుపుకోవాల్సి ఉంటుంది. మ్యాంగో ఎసెన్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమీ ఉడికించిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2 రౌండ్స్ అలా ఉడికించి దించేస్తే సరిపోతుంది. ఇప్పుడు కస్టర్డ్ మిశ్రమం తయారు చేసుకోవడం కోసం 1 లీటర్ పాలు దాకా పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. పాలన్నీ మరిగి బాయిల్కి వచ్చే లోపు కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకుని 2 స్పూన్స్ నిండుగా కస్టర్డ్ పౌడర్ని వేసి వేడెక్కుతున్న పాలలో నుంచి కాసిన పాలని కస్టర్డ్ పౌడర్లో వేసి బాగా డైల్యూట్ చేసి కలుపుకుని ఉంచుకోవాలి. కస్టర్డ్ పౌడర్ మిశ్రమంలో అస్సలు ఉండలేమీ లేకుండా బాగా కరిగిపోయేలా చూసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ నేనైతే ఇక్కడ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడరే తీసుకున్నానండి. మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ కూడా బజార్లో దొరుకుతూ ఉంటుంది. మీకు ఇష్టమైతే కావాలంటే మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మనం చేసేది మ్యాంగో బ్రెడ్ పుడ్డింగ్ కాబట్టి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే కస్టర్డ్ పౌడర్ లేని వాళ్ళు కార్న్ ఫ్లోర్ని కూడా ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆల్రెడీ మనం ముందుగా పెట్టిన పాలు పొంగు రాబోతున్నాయండి. దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా అంటే నేను ఇక్కడ ఒక 1/2 కప్ దాకా షుగర్ని వేసి కలుపుకుంటున్నాను.
షుగర్ కూడా బాగా కరిగి పాలు బాయిలింగ్ పాయింట్కి వచ్చినప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేసి ఉండలు కట్టకుండా తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి. అలాగే కస్టర్డ్ పౌడర్ని కూడా అడుక్కి సెటిల్ అయిన పౌడర్ని అంతటిని కూడా పాలల్లోకి మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకుని పాలల్లో పోసుకోవాలి. జనరల్గా మనం కస్టర్డ్ చేసుకోవడం కోసం అయితే మాత్రం కస్టర్డ్ పౌడర్ని ఇంకొంచెం ఎక్కువ మోతాదులో వేసి కలుపుకోవాల్సి ఉంటుంది. ఇంకొంచెం పాలు దగ్గర పడే విధంగా వస్తుంది. కానీ ఇక్కడ మనం బ్రెడ్ పుడ్డింగ్ చేయడం కోసం కాబట్టి నేను కస్టర్డ్ పౌడర్ని కొంచెం తక్కువ మోతాదులో తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ తక్కువ మోతాదులో తీసుకుని పాలల్లో మిక్స్ చేయటం వల్ల పాలు క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చి బాగా థిక్ అవుతాయి తప్ప కస్టర్డ్ జనరల్గా మనం ఫ్రూట్ కస్టర్డ్కి అయితే ఎలా దగ్గర అవుతుందో అలా దగ్గర అవ్వకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటుంది. పాలన్నీ ఈ కన్సిస్టెన్సీలో ఉండంగా ఇప్పుడు దీనిలో కూడా మనం మ్యాంగో ఎసెన్స్ని 1/2 స్పూన్ దాకా వేసి కలిపితే మంచిగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కస్టర్డ్ మిశ్రమం అంతా కూడా మ్యాంగో ఫ్లేవర్తో ఉంటుంది. కస్టర్డ్ మిశ్రమం పూర్తిగా తయారైపోయింది అన్నప్పుడు మాత్రమే మ్యాంగో ఎసెన్స్ని వేసి కలుపుకోవాలండి. మ్యాంగో ఎసెన్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచి కలపకూడదు. జస్ట్ ఎసెన్స్ అంతా పూర్తిగా మిక్స్ అయిపోయిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, బ్రెడ్ పుడ్డింగ్ అసెంబ్లింగ్ చేయడం కోసం మ్యాంగో ప్యూరీ అండ్ కస్టర్డ్ మిశ్రమం రెండూ కూడా రెడీ అయిపోయాయి. మ్యాంగో ప్యూరీ కానీ కస్టర్డ్ మిశ్రమం కానీ పూర్తిగా చల్లారని అవసరం లేదండి. ఇన్ఫ్యాక్ట్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే కనుక మనం బ్రెడ్ అసెంబ్లింగ్ చేసుకుంటే బ్రెడ్ బాగా నానటానికి కూడా సహాయపడుతుంది. ఇప్పుడు బ్రెడ్ పుడ్డింగ్ అసెంబ్లింగ్ చేయడం కోసం కావలసినన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని సైడ్స్ అన్నీ లేకుండా ఆ బ్రౌన్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకుని వైట్ పార్ట్ని మాత్రం రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, టోటల్గా ఈ విధంగా రెడీ అయ్యాయి. ఇంకా బ్రెడ్ పుడ్డింగ్ అరేంజ్మెంట్ కోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ ట్రేని తీసుకుని ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ట్రేలో ఒక 2-3 గెరిట్లు పోసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దట్ మనం పెట్టిన బ్రెడ్ హాఫ్ వరకైనా ఈ కస్టర్డ్ మిశ్రమంలో డిప్ అయ్యే విధంగా చూసుకోవాలి. మనం తీసుకున్న ట్రేని ఆధారంగా బ్రెడ్ స్లైసెస్ని ఎన్ని పడితే అన్ని వరకు చుట్టూతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. నాకు ఇక్కడ 4 వైపులా 4 బ్రెడ్లు పెట్టగా మధ్యలో గ్యాప్ వచ్చిందండి. అందుకే బ్రెడ్ని హాఫ్గా కట్ చేసి మధ్యలో గ్యాప్ని ఫిల్ చేసుకుంటున్నాను. అలా మనం తీసుకున్న ట్రేని ఆధారంగా బ్రెడ్ పీసెస్ని ట్రే అంతా పరుచుకునే విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ పీసెస్ అన్నిటినీ ఒక లేయర్గా సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మ్యాంగో ప్యూరీ మిశ్రమాన్ని కూడా బ్రెడ్ అంతా కవర్ అయ్యే విధంగా పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మ్యాంగో ప్యూరీతో బ్రెడ్ అంతా కవర్ అయ్యేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక లేయర్ అంతా మ్యాంగో ముక్కల్ని కూడా వేసుకుని కవర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మ్యాంగో పీసెస్ని మాత్రమే వేసి చేస్తున్నానండి. ఇష్టం ఉన్నవాళ్ళు దీనిపైన బాదం, జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవచ్చు ఒక లేయర్గా. మ్యాంగో ముక్కలు మధ్య మధ్యలో తగలడం ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ మ్యాంగో ముక్కల్ని స్కిప్ చేసుకోవచ్చండి. ఓన్లీ కస్టర్డ్ మిశ్రమం అండ్ మ్యాంగో ప్యూరీతో మాత్రమే లేయర్స్గా కూడా ఫామ్ చేసుకోవచ్చు. ఇలా మ్యాంగో ముక్కలన్నింటినీ కూడా ఒక లేయర్గా స్ప్రెడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలండి. ఫస్ట్ మనం ఏదైతే బ్రెడ్ పీసెస్ పెట్టామో అలాగే దీనిపైన బ్రెడ్, ఆ తర్వాత కస్టర్డ్ మిశ్రమం, ఆ తర్వాత మ్యాంగో ప్యూరీ, ఇలా లేయర్స్గా ఎన్ని లేయర్స్ పడితే అన్ని లేయర్స్ వరకు 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం ఒకే ఒక్క జాగ్రత్త తీసుకోవాలండి. కస్టర్డ్ మిశ్రమం కనుక బాగా థిక్గా అయిపోయి ఉంటే మాత్రం బ్రెడ్ పీల్చుకోలేదండి. కస్టర్డ్ మిశ్రమాన్ని మొత్తం పుడ్డింగ్ అంతా తయారైన తర్వాత కూడా హార్డ్గా ఉండి బ్రెడ్ పీల్చుకోకుండా ఉంటే మాత్రం అస్సలు బాగోదండి. సో ఆ జాగ్రత్త తీసుకుంటూ కస్టర్డ్ మిశ్రమం కానీ మ్యాంగో ప్యూరీ కానీ బ్రెడ్ బాగా పీల్చుకునే విధానంగా మనం సెట్ చేసుకుంటూ ఉండాలి. ఈ బ్రెడ్ పుడ్డింగ్ ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చండి. మ్యాంగో బ్రెడ్ పుడ్డింగ్ కాబట్టి నేను బ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. కానీ ఈ బ్రెడ్ ప్లేస్లో ప్లెయిన్ కేక్ ఉంటుంది చూసారా, అది వాడినా కూడా ఇంకా రిచ్నెస్ పెరుగుతుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది కూడా.
నా దగ్గర ఉన్న ట్రే హైట్ ప్రకారంగా 2 లేయర్స్ బ్రెడ్, అలాగే మధ్య మధ్యలో కస్టర్డ్ మిశ్రమం, అలాగే మ్యాంగో ప్యూరీ ఆల్టర్నేటివ్గా మార్చుకుంటూ వేసుకుంటూ ఉంటే కరెక్ట్గా సరిపోయింది. మీ ట్రే ఇంకా హైట్ ఉంటే కనుక ఇంకొక లేయర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకి పట్టినన్ని లేయర్స్ అన్నీ వేసుకుని ఫైనల్గా మనకి నచ్చిన విధంగా పైన డెకరేట్ చేసుకోవడమే. నేనైతే కస్టర్డ్ మిశ్రమాన్ని అలాగే ప్యూరీ మిశ్రమాన్ని చెక్స్ రూపంగా వేసి 4 కార్నర్స్లో రౌండ్గా ఇలా సర్కిల్స్ లాగా చేసి సెంటర్లో ప్యూరీతో రౌండ్ చేసి సెంటర్లో మ్యాంగో పీసెస్తో డెకరేట్ చేశాను. మీరు ఇలాగే చేయాలని రూల్ ఏమీ లేదండి, మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఫైనల్గా నేను చేసిన సెట్టింగ్ అంతా ఈ విధంగా సెట్ అయ్యింది. ఇలా సెట్ చేసిన ట్రే అంతటిని కనీసం ఫ్రిడ్జ్లో 5 అవర్స్ అయినా కూలింగ్కి పెట్టాలి. అలా కూల్ అయితేనే ఇది బాగా ఎంజాయ్ చేయగలం. ఇదిగోండి, ఇక్కడ 5 అవర్స్ పాటు కూలింగ్కి సెట్ చేసి తీసుకొచ్చి చూపిస్తున్నానండి. చక్కగా సెట్ అయిపోయిందండి. బ్రెడ్ అంతా కూడా బాగా మనం వేసిన కస్టర్డ్ మిశ్రమం కానీ ప్యూరీ మిశ్రమం కానీ చక్కగా పీల్చుకొని బాగా తయారైందండి. సమ్మర్లో మీ ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ పార్టీస్కి కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి డెజర్ట్ ఒక్కసారి మీరు ట్రై చేసి వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మనం వేసిన కస్టర్డ్ మిశ్రమం కానీ మ్యాంగో ప్యూరీ కానీ బ్రెడ్ బాగా పీల్చుకుని అసలు లోపల ఉన్నది బ్రెడ్డా లేకపోతే వేరే ఇంకేదైనా పదార్థమా అన్నట్లు తయారైందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి. నోట్లో పెట్టుకోగానే సాఫ్ట్గా కరిగిపోయిందంటే నమ్మండి. ప్రతి బైట్లో మ్యాంగో పీసెస్ తగులుతూ పర్ఫెక్ట్గా ఉందండి. మరి మీరు కూడా ఈ డెజర్ట్ని చేసి చూసుకుని మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.